శత్రువు యొక్క రహస్యాన్ని గుర్తుపట్టండి. వాడన్నీ మన చేతే చేపిస్తున్నాడు. వాడన్నీ మన చేతే చేపిస్తున్నాడు. ఆలోచనలు పుట్టిస్తుంది వాడే, తలంపులు పుట్టిస్తుంది వాడే, దిగజారుస్తుంది వాడే, మనం కీడుని పలికేటట్టు చేస్తుంది వాడే, కీడుని ఎదురు చూసేటట్టు చేస్తుంది వాడే, కీడు రప్పిస్తుంది వాడే. దేవుడికి అయ్యే మనం ఏమి నమ్ముతున్నాం, ఏది ఎదురు చూస్తున్నామో దేవుడికి చెప్పి మరి తీసుకొస్తున్నాడు వాడే. ఇవ్వద్దు వాడికి అవకాశం. ప్రభు ఉన్నాడు మనకి. ఎంతమంది నిశ్చయంగా ఉన్నారు? నాకు నా యేసయ్య ఉన్నాడు. భరోసా ఎంతమందికి ఉంది? ఎంతమంది హృదయాలు తేలిగ్గా ఉన్నాయి క్రీస్తుని బట్టి? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ విషయాన్ని గ్రహించండి. ఇది ముఖ్యమైనదా కాదా? వాస్తవమే కదా. అందుకే సరిగ్గా మీకు అందిద్దో లేదో ఈ మ్యాటర్ అని నేను టెన్షన్ పడ్డా. మొత్తానికి అర్థమైంది. 2-3 రోజులు గలిబిలిగా ఉందనుకో, నాతో పాటు ఉన్నోళ్ళు కూడా మొఖాలు వెలవెల పోతూ ఉంటాయి. గలిబిలికి గురై ఈ ఒక్క మొక్క వినండి. నాకు టైం, నేను మళ్ళీ వెళ్ళాలా? ఈ ఒక్క మొక్కేనండి. కొన్నిసార్లు ప్రతి మనిషికి వచ్చినట్టు ఏదో చిరాకులు వస్తుంటాయి కదా. వచ్చినప్పుడు నేను కొంచెం డీలాగా ఉన్నాను అనుకో, నేను షేర్ అంటే నాతో ఉండేవాళ్ళు సవా షేర్ అన్నట్టుంటుంది వ్యవహారం. వాళ్ళు ఇంకా డీలా పడిపోతారు. వినండి ఒక్క మాట. ఎట్లా ఉంటుందంటే ఏదో మొత్తానికి ఏదో అయిపోతుంది అన్నట్టుగా అయిపోతారు. ఎందుకు వీళ్ళు ఇట్ అయ్యారు అంటే, నేను అట్ట కనపడేసరికి వాళ్ళు ఇంకా ఇంకా ఎక్కువ అయిపోయారు అనుకుందాం. అప్పుడు నేనంటాను, ఓయమ్మో ఇప్పుడు నేను ఈ పరిస్థితి తెచ్చినట్టున్న వీళ్ళనే అర్జెంటుగా నేను ఇప్పుడు బయటికి తీసుకొని రావాలి వీళ్ళని, మరి ఇంకేవో తెస్తారు. అందుకని నేను చెప్తాను, ఫస్ట్ నుంచి కూడా నాతో ఉండే వాళ్ళకి, కుటుంబానికి ఏదన్నా కలత వచ్చినప్పుడు, నేను ఆ కలతని ఫేస్ చేసినప్పుడు 1-2 రోజులు ఇబ్బంది పడినా, అందులోనే నేను 1-2 రోజులు ఎలాగైతే ఉంటానో నాకంటే ఎక్కువగా మిగిలిన వాళ్ళు ఉంటారు. వయం ఇంకా 2 రోజులు ఎట్నే ఉంటే ఇంకా వీళ్ళు ఇంకో అట్నే ఉండేటట్టున్నారు, ఇంకా దిగజారిపోయేటట్టున్నారని డౌట్ వచ్చింది నాకు. అప్పుడు నేను వెంటనే ఏం చెప్తానంటే, ఈ శోధన ఏదో గొప్ప మేలు జరగబోతుందిరా మనకంట. ఈ ఇబ్బంది ఏదో గొప్ప మేలుకు తీసుకెళ్తుందిరా మనల్ని. ఏదో చేయబోతున్నాడు రా దేవుడు, బలమైన కార్యం చేయబోతున్నాడు అనగానే మొఖాలు వెలిగిపోతాయి. ఒక్కొక్కడి మొత్తాన్ని వెలిగిపోతాయి. చిత్రం చెప్పనా? దేవుని కృపను బట్టి ఆ పలికినట్లే జరిగిద్ది. దేవుని దయతో పలికినట్టే జరిగిద్ది. హల్లెలూయా. నిజంగానే ఇప్పటివరకు మిస్ అవ్వాలా. 1-2 రోజులు కలతతో కృంగిన మళ్ళా విశ్వాసాన్ని బట్టి దేవుని వైపు చూసి ధైర్యం తెచ్చుకొని, దేవా ఇంత గలిబిలంటే, ఇంత శోధన అంటే ఏదో గొప్ప కార్యం. ఖచ్చితంగా నేను దేవుని బట్టి ఏది పలికిన అదే జరిగింది యేసు నామములో. అట్లా బలమైన కార్యాలు ఎన్నో చూశా. కాబట్టి ఆశీర్వాదం, దీవెన, నిరీక్షణ, విశ్వాసం, శుభం, సమాధానం అన్నోట వెదజల్లుతూ ఉండాలి. కృంగిన వారిని లేవనెత్తే మాట మనం పలుకుతూ ఉండాలి. దేవుణ్ణి బట్టి ధైర్యపరచాలి, నిబ్బరపరచాలి. నిరీక్షణ లేకుండా చేయకూడదు. నిరీక్షణ ఉంది క్రీస్తు యేసునందు మనకి. నీవు నీ ఇంటి వారికి నిరీక్షణ కలిగించాలి, నీ సహచరులకు నిరీక్షణ కలిగించాలి, నీ మనసుకు నీకు నిరీక్షణ ఉండాలి. దేవుని బట్టి. ఎవరిని బట్టి? మనుషుల్ని బట్టి కాదు, దేవుణ్ణి బట్టి. నాకు ఈ పరిస్థితి అనువదించినందుకు స్తోత్రం. ప్రతి స్థితిలోనూ దేవుని ముందు కూర్చొని నన్ను నేను విమర్శించుకోవటమే నేను సాధన చేసుకున్నా. ఇప్పటికీ నేను అదే సాధన చేస్తున్నా. నాకు నేనే బుద్ధి చెప్పుకోవాలి. మరెవరు చెబుతారు? మీరు చెబుతారా? మీరు ఏదన్నా తేడాబడి నా దగ్గరికి వస్తే నేను మీకు బుద్ధి చెబుతాను. మరి నాకెవరు చెప్తారు? దేవుడు. తర్వాత నాకు నేనే. బోధకుడా నీకు నువ్వే బోధించుకొనవా అంటాడు. నిజమే. ఇలాంటి మనస్తత్వాన్ని సాధన చేయటం ఎంత మంచిది.
దేవా అలాంటి వ్యక్తిత్వాన్ని నాకు ఇవ్వయ్యా అని ప్రార్థన చేయి. నువ్వు పడుతున్న ఇబ్బందులకు ఎవరినో కారణం చేయొద్దు, ఎవరినో ద్వేషించొద్దు, ఎవరినో విమర్శించొద్దు, ఎవరినో శోధించొద్దు. నువ్వు అనుభవిస్తున్న పరిస్థితులకి నీలోనే లోపాలు ఉన్నాయి, నీలోనే పొరపాట్లు ఉన్నాయని గుర్తించి దిద్దుకో. దేవుడు అన్యాయస్తుడు కాడు. నిన్ను నువ్వు విమర్శించుకొని దిద్దుకున్నట్లా తీర్పు నుంచి నిన్ను తప్పించి ఆశీర్వాద పదంలోకి నేను తప్పనిసరిగా నడిపిస్తాను.